హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన మేల్ పీఈటీ పిహెచ్డి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. సో జస్ట్ ఇది అనాలిసిస్ మాత్రమే. సో ఒక 2-3 మార్క్స్ అటు అయినా కానీ సరిపోతుంది మెయిల్కి సంబంధించిన. సో ఫైనల్ కట్ ఆఫ్ ఎవరు కరెక్ట్ అయినా చేయలేరు ఫ్రెండ్స్. సో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను పీఈటీ పిహెచ్డికి మీరు రన్నింగ్ చేయాలా వద్దని అడుగుతున్నారు కదా. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో బిలో 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నార్మలేషన్ ఉంది కదా, సో దానిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. 5 to 10 మార్క్స్ లేదా 15 మార్క్స్ కలిసే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా 5 to 6 మార్క్స్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో టైం లేదు ఫ్రెండ్స్, నాకు తెలిసి ఒక 40-45 డేస్ టైం ఉండొచ్చు. సో లేదంటే ఒక 2 months టైం ఉండొచ్చు, అంతేగాని ఎక్కువ టైం ఉండదు. పోయినసారి కన్నా ఈసారి తొందరనే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనరల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 32, ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 67, ఓబీసీ జనరల్ వచ్చేసి 86, ఎస్సీ జనరల్ వచ్చేసి 76, ఎస్టీ జనరల్ వచ్చేసి 75, యూఆర్ జనరల్ వచ్చేసి 84, ఎక్స్ సర్వీస్ నక్సల్ వచ్చేసి 32, ఈడబ్ల్యూఎస్ నక్సల్ వచ్చేసి 40, ఓబీసీ నక్సల్ వచ్చేసి 78, ఎస్సీ నక్సల్ వచ్చేసి 50, ఎస్టీ నక్సల్ వచ్చేసి 62, యూఆర్ నక్సల్ వచ్చేసి 79. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. దీనికన్నా 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓకే, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దీనికన్నా 5 మార్క్స్ 6 మార్క్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో నార్మలైజేషన్ ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. 5 to 10 లేదంటే 5 to 15 మార్క్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో నెగ్లెక్ట్ చేయకుండా మీ రన్నింగ్ మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ మార్క్స్ వచ్చినంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. ఫైనల్ కట్ ఆఫ్ చూసుకుంటే ఫిజికల్ క్వాలిఫై మాత్రం జాబ్ పక్కా అని ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. సో ఈ పోయినసారి కట్ ఆఫ్ చూస్తే మీరు ఫిజికల్కి ఫైనల్ కట్ ఆఫ్కి ప్రతి కేటగిరీకి సంబంధించిన 20 మార్క్స్ 21 మార్క్స్ అబోనే ఇచ్చినాడు. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఫైనల్ కట్ ఆఫ్ కూడా. సో ఫిజికల్ కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్కి 20 మార్క్స్ డిఫరెన్సే పెట్టినాడు. సో 20 మార్క్స్ 25 మార్క్స్ డిఫరెన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు పక్కగా హోప్స్ పెట్టుకుని మంచిగా ప్రిపేర్ అవ్వండి రన్నింగ్కి. సో ఈసారి అయిపోతుంది. అదేవిధంగా ఫీమేల్ సంబంధించిన పీఈటీ కట్ ఆఫ్ వచ్చేసి ఫీమేల్ సంబంధించిన పీఈటీ కట్ ఆఫ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 77, ఓబీసీ జనరల్ వచ్చేసి 91, ఎస్సీ జనరల్ వచ్చేసి 82, ఎస్టీ జనరల్ వచ్చేసి 82, యూఆర్ జనరల్ వచ్చేసి 92, ఈడబ్ల్యూఎస్ నక్సల్ వచ్చేసి 42, ఓబీసీ నక్సల్ వచ్చేసి 85, ఎస్సీ నక్సల్ వచ్చేసి 56, ఎస్టీ నక్సల్ వచ్చేసి 65, యూఆర్ నక్సల్ వచ్చేసి 86. సో ఫ్రెండ్స్, ఫీమేల్ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి పోయినసారి ఇలా ఉంది. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఏం డౌట్ లేకుండా. సో ఈ మార్క్స్ కన్నా 5 మార్క్స్ 6 మార్క్స్లో వచ్చిన వాళ్ళు కూడా సేమ్ యాజ్ ప్రాక్టీస్ చేయండి రన్నింగ్. 5 మార్క్స్ అబ్ వచ్చిన వాళ్ళే ప్రాక్టీస్ చేయండి. కానీ ఇదే ఫైనల్ అని ఎవరేం చెప్పారు ఫైనల్ కట్ ఆఫ్కి. ఇంకో డిఫరెన్స్, ఫీమేల్ సంబంధించిన ఏపీలో ఫిజికల్ కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్కి మినిమం 5 మార్క్స్ అబోనే ఇచ్చారు. ఫిజికల్ కట్ ఆఫ్ పై ఇంత అబోవ్ ఇచ్చినా కానీ ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళకి 2-3 మార్క్స్ జాబ్ వచ్చింది. సో మీరు ఫీమేల్ సంబంధించిన వాళ్ళు గర్ల్స్ సంబంధించిన అవసరం లేదు. మీకు ఫిజికల్లో ఫైనల్ కట్ ఆఫ్కి 5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా మీకు జాబ్ వచ్చేస్తుంది. కానీ మీకు పెద్ద టాస్క్ ఏంటంటే 1600 రన్నింగ్ పెద్ద టాస్క్. సో అది క్వాలిఫై అయ్యి మెడికల్ ఫిట్ అయినారంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేసింది 5 to 3 మార్క్స్ 5 లోపు ఉన్న వాళ్ళకి. సో పైన కట్ ఆఫ్ని సో అడుగుతున్నారు ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అని.
మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పోయినసారి ఏంటంటే చాలా టైం ఇచ్చాడు. ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది, ఫిజికల్ ఎప్పుడో కండక్ట్ చేసినాడు. సో ఇప్పుడిప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయింది పోయిన బ్యాచ్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తొందరగా పెట్టే అవకాశం ఉంది కాబట్టి రన్నింగ్ ఇంత తొందరగా వీలైతే ఇంత తొందరగా ప్రాక్టీస్ చేయండి. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కానీ ఇంత తొందర అయితే అంత తొందరగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్ పెట్టుకోకండి. సో ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు నేను చెప్పే విధంగా ప్రాక్టీస్ చేయండి సార్, అంతే. ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ ఉంది కాబట్టి నార్మలైజేషన్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో 5 మార్క్స్ లో ఉన్న వాళ్ళు మీరు ఫిజికల్కి హోప్స్ పెట్టుకుంటాం, మేము ఫిజికల్ అటెండ్ చేద్దాం, సరే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏమైనా అంటే మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. పోయేది ఏముండదు ఫ్రెండ్స్. మీరు వన్స్ మీకు ఇంకా టైం ఉంది రాసుకోనికి, మేము నెక్స్ట్ టైం ఇంకా రాసుకోవాలని అనుకున్న వాళ్ళు ఈసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూనే నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డి అండి, ఇంకా మీ స్టేట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేయదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్లు పడుతూనే ఉంటాయి, మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. సో ఇదే అనే కాదు, ఈ ప్రతి ఎగ్జామ్ అని అటెంప్ట్ చేయండి, సీరియస్ ప్రిపేర్ కావండి. సో నేను చెప్పేది అదే ఫ్రెండ్స్. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మేల్ ఫిమేల్ పీఈటీ పిహెచ్డి కట్టకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా నేను జీడీకి సంబంధించిన అన్ని విషయాలు టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంకా వివరంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేశాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.